జనరల్‌గా ఈ పంటి నొప్పితో బాధపడేవాళ్ళు కానీ, జనరల్‌గా ఈ మూడ్ ఎలివేషన్‌గా కూడా కొంతమంది మన కిళ్ళిలో కూడా ఈ లవంగాన్ని గుచ్చిస్తూ ఉంటారు. సో, ఇవన్నీ ఏంటంటే జనరల్‌గా దాంట్లో ఉండే యూజనల్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎసెన్షియల్ ఆయిల్ కాబట్టి జనరల్‌గా అది ఒక మెడిసినల్ ఎఫెక్ట్‌గా కూడా మన శరీరం మీద పనిచేస్తూ ఉంటుందండి. సో, ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా ఈ మనకి ఎండాకాలంలో అంత అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే జనరల్‌గా ఎవరైతే ఈ పైల్స్‌తో బాధపడుతున్న వాళ్ళు కానీ, జనరల్‌గా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటూ ఉంటారు. కొంతమంది అతిగా తినేస్తూ ఉంటారు. కొంతమంది రెగ్యులర్‌గా ఒక హాబిట్ లాగా చేసేస్తూ ఉంటారు. సమ్మర్ అంటే ఇప్పుడు ఈ వచ్చే ఎండాకాలంలో కానీ, వేసవికాలంలో కానీ. అట్లాంటప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే ఇది వేడి చేసి కొంతవరకు బాడీలో కొన్ని ఎఫెక్ట్స్ అనేవి తీసుకొస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఎపిస్టాక్సిస్ కండిషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అంటే ముక్కులో నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుంది. అంటే రక్తం కారుతూ ఉంటుంది కొంతమందిలో. అట్లాంటి కండిషన్స్‌లో కూడా ఇది అంత అడ్వైజబుల్ కాదని నేను చెప్తున్నానండి. సో, ఏదైనా సరే ఒక మెడిసినల్ ప్రాపర్టీ ఉన్నప్పుడు దాంట్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి, అది మన శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో అనేది చూసుకొని, తద్వారా మనం ఈ లవంగాన్ని వాడుకోవడం అనేది చాలా మనకు ఒక మంచి హెల్త్ బూస్టర్‌గా మనం దీన్ని వాడుకోవచ్చని నేను చెప్పదలుచుకున్నానండి.